రుణ మాఫీ గత నెల రోజులుగా ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డిసెంబర్ 9న ఒకేసారి 2 లక్షల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేస్తాం అని అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక ఎన్నికల హామీ ఇది. ఇక రేవంత్ ఓ అడుగు ముందుకు వేసి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ అన్నాడు. మాఫీ అయిన వాళ్ళు ఒకటి కాదు 2 లక్షల రుణం తెచ్చుకోండి అంటూ పిలుపునిచ్చాడు. ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న తర్వాత సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి పెరిగింది. బీఆర్ఎస్ నుంచి కూడా దీనిపై విమర్శలు మొదలయ్యాయి. ఈలోపు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని తెలంగాణలోని అన్ని దేవుళ్ల మీద ఒట్టేసి చెప్పాడు. ఎన్నికల తర్వాత మరింత ఒత్తిడి పెరిగింది. వాస్తవంగా బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు 1 లక్ష రూపాయల వరకు రుణాలు 16,144 కోట్లు 4 విడతల్లో చేశారు. రెండోసారి హామీ ఇచ్చిన కరోనాతో నిధుల సమస్య ఏర్పడింది. 1 లక్ష రూపాయల వరకు రుణాలు 19,440 కోట్లకు గాను 13,000 కోట్లు చెల్లించారు. రుణమాఫీ ఒకేసారి చేయడం అసాధ్యం కావడంతో పాటు మిగిలిన పథకాల అమలుకు సమస్యలు వస్తాయి అని బీఆర్ఎస్ హయాంలో విడతల వారీగా చేశారు. అయితే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 41,000 కోట్ల రూపాయల రుణమాఫీని 31,000 కోట్ల రూపాయలకు కుదించి మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇది అసాధ్యమని తెలిసి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. హరీష్ రావు సవాలును అంచనా వేయడంతో సీఎం రేవంత్ గురి తప్పాడు. రైతు భరోసా కింద 15,000 రూపాయల కోట్లను పక్కన పెట్టినా రుణమాఫీ సాధ్యం కాలేదు. 3 విడతల్లో 15,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రుణమాఫీ పూర్తయిందని సీఎం హోదాలో రేవంత్ ప్రకటించడంతో రైతుల్లో గందరగోళం చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి శవయాత్రలకు దిగడంతో ప్రభుత్వంలో గందరగోళం రేగింది. దీంతో మరో 12,000 కోట్ల రుణమాఫీ చేస్తామని సాంకేతిక కారణాలు రైతులను గుర్తించడంలో పొరపాట్ల మూలంగా సమస్య ఏర్పడిందని మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 17,000 కోట్ల రుణమాఫీ చేసినా అందరూ రైతులకు కాకపోవడం, రుణమాఫీ కాని రైతులు ఎక్కువగా ఉండడంతో రుణమాఫీ విషయంలో విమర్శలతో పాటు రైతు భరోసా ఇవ్వకుండా నిధులు మళ్లించారని అపవాదు మీద పడింది. రుణమాఫీ విషయంలో ఎలాంటి కసరత్తు చేయకుండా సవాళ్లు విసిరారని ఒక వాదనతో పాటు వ్యూహాత్మకంగా హరీష్ రావు విసిరిన వలలో రేవంత్ చిక్కారని మరో వాదన వినిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది అని చర్చ నడుస్తుంది.